హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనమల ఎలా ఉన్నారండి అందరూ. సో ఈ వీడియోలో నేను ఉదయం చేసుకునే ఇంకొన్ని పనుల్ని ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి. సో మార్నింగే 6 గంటలకు లేచాను. ముందు రోజు నైట్ ఇడ్లీకి అని చెప్పి పప్పు రుబ్బి పెట్టానమాట. సో ముందు రోజు అనుకున్నాను ఇడ్లీ సాంబార్ చేసుకుందాం రేపొద్దున్న అని చెప్పి. యాక్చువల్లీ ఇది ట్యూస్డే వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సులు ఉంటాయి. సో అలాగా సాంబార్ రైస్ చేద్దామా లేదా ఇడ్లీలోకి సాంబార్ చేద్దామా అని చెప్పి కొంచెం ఆలోచించుకుంటూ, సరే చాలా రోజులు అయిపోయింది సాంబార్ ఇడ్లీ చేసుకుందామని చెప్పి, వెజ్జెస్ కూడా ఏం లేవు ఎక్కువ అని చెప్పి అనుకున్నాను. సో ముందు రోజు నైటే పిండి అయితే రుబ్బేసి పెట్టాను. సో మార్నింగ్కి మంచిగా ఫర్మెంట్ అయితే అయిపోయింది. సో దానిలో కొంచెం ఉప్పు వేసి ఇంకా కొంచెం పిండి టైట్గా ఉందని చెప్పి కొంచెం వాటర్ పోసి మొత్తం మీద ఇడ్లీలు అయితే కలిపేసి పెట్టేశాను. సో క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా, పిండి పులుస్తుందా లేదా అనుకున్నా, పులిసే ఉంది, బాగా పర్లేదు. ఇంకా సమ్మర్లలో అయితే ఇంకాస్త ఎక్కువ పులుస్తుంది కదా, బట్ పర్వాలేదు, బాగానే పొంగింది. అండ్ గ్రైండర్ పోయింది. సో ఆల్మోస్ట్ దోసపిండి అయినా ఇడ్లీ పిండి అయినా మిక్సీలోనే వేస్తున్నాను. ఎలా వస్తుంది అనుకున్నాను, బట్ పర్లేదు, బాగానే వచ్చింది. సో ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేసి ఇక్కడ పక్కనే సాంబార్కి పౌడర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో అన్నీ వేయించేసుకొని పెట్టుకున్నాను. ఇందులో ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఈ పౌడరు ఆ ఒక్క పూటకే అనుకోండి, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా ఆడుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను కొంచెం పక్కకు తీద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను పౌడర్ కింద ఆడాను. లేదంటే పేస్ట్ ఆడుకొని వేసుకున్నా సరే చాలా బాగుంటుంది అనమాట. అంటే కేరళ స్టైల్ అలాగ ఉంటుంది. అంటే మనం మెంతులు అవన్నీ వేస్తాం కదా, సో చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి వేసుకొని ముద్ద కింద ఆడుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎండు కొబ్బరి వేసాను కాబట్టి పౌడర్ కింద చేసి పక్కకు పెట్టేశాను. సో అక్కడ పొయ్యి మీద ఇడ్లీ ఉడుకుతుంది. పక్కనే ఈ దినుసులు ఏవైతున్నాయి ఇవి దింపేశాను కదా, అవి దింపేసిన తర్వాత అన్నం కూడా పెట్టేశాను. అన్నం ఒక పక్క, ఇడ్లీ ఒక పక్క ఉడుకుతుంది. ఈలోపు నేను ఇల్లు తుడిచేసుకుంటున్నాను అనమాట. సో 5:30కి అలారం మోగింది, లేవలేదు. లేస్తే 5:30 to 6 ముందు క్లీనింగ్ సెక్షన్ చేసేసుకుంటాను. బ్రష్ చేసేసుకొని గుమ్మలు అవి తుడిచేసుకొని 6కి కరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి స్నానం చేసుకొని కిచెన్లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేస్తాను. డైలీగా రొటీన్ అలా ఉంటుంది. బట్ 2 days నుంచి చిన్నోడికి కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల నైట్ అంతా పడుకోవట్లేదు. ఏడుస్తూనే దగ్గుతూనే ఉంటున్నాడు. వాడిని ఎత్తుకొని తిప్పి వాడిని ఒళ్ళో వేసుకొని కూర్చొని నిద్రపోవాల్సి వస్తుంది అనమాట. సో అది కొంచెం అవ్వక మార్నింగ్ మెలకు రాలేదు, లేవబుద్ధి కావట్లేదు. సో అందుకనే 2 days నుంచి లేట్ అవుతుంది లేవడం. సో 6కి లేచాను కాబట్టి అన్నీ ఒకటేసారి చేసుకోవాలి కాబట్టి పొయ్యి మీద అవి పెట్టి అట్ ది సేమ్ టైం ఆ టైంలో నేను ఇక్కడ గుమ్మలు బయట అవి తుడిచేసుకొని ముగ్గది వేసేసుకొని ఇక్కడ ఐస్ క్యూబ్ పెట్టుకుంటున్నాను. నేను ఆల్రెడీ వీడియోస్లో ఇంతకుముందు చాలా వీడియోస్లో పెట్టాను. సో నాకు యాక్నే రావడం వల్ల నేను ఐస్ క్యూబ్ అనేది పెట్టుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి రైస్ వాటర్ ఐస్ క్యూబ్స్, టొమాటో ఐస్ క్యూబ్స్, ఇంకా బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ మిక్సీ పెట్టుకొని ఆ వాటర్ తీసుకొని వాటిని క్యూబ్స్ కింద చేసుకొని పెట్టుకుంటాను. ఒకరోజు ఆలు చేసుకొని పెట్టుకుంటాను. ఎలాగోలాగా పెట్టుకుంటాను. ఇప్పుడు ఏం చేసుకోలేదు కాబట్టి నార్మల్ ఐస్ క్యూబే పెట్టుకున్నాను అనమాట. అది నేను పెద్ద బౌల్లో వేసి పడుకున్నప్పుడు గుర్తొచ్చింది క్యూబ్స్ అయిపోయాయని. డైరెక్ట్గా గిన్నెతోటి పెట్టేశాను, అందుకే పెద్దది వచ్చేసింది అనమాట. సో తర్వాత నేను అవి మొహం కూడా కొంచెం కూల్ వాటర్తో కడుక్కొని వచ్చాను. ఫేస్ వాష్ అది అయిపోయాక కిచెన్లోకి వచ్చి ఇక్కడ వెజ్జెస్ అన్ని కోసుకుంటున్నాను. సాంబార్ క్విక్గా చూపించేస్తాను. సో క్లియర్గా కావాలంటే తర్వాత చూపిస్తాను. అంటే మనకి ఇడ్లీలో సాంబార్కి మనం అన్నంలో తినే సాంబార్కి డిఫరెన్స్ ఏమి ఉండదండి. బట్ వెజ్జెస్ అందులో అన్నంలో వండుకునే రైస్లో వేసుకొని తినేది ఎక్కువ వెజ్జెస్, ఎక్కువ కూరగాయలు అనేది వేసుకుంటాము. సో ఇందులో అయితే అన్ని కూరగాయలు ఏమి ఉండవు, వేసుకోని అవసరం లేదన్నమాట ఇడ్లీ సాంబార్లోకి అయితే. సో అంతే తేడా, ఇంకేం ఉండదు. సో నాకు లక్కీగా చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి ఇంట్లో మాట. సో అవే కోసి వేసాను. చిన్న ఉల్లిపాయలు సాంబార్లోకి చాలా బాగుంటాయి కదా పెద్ద ఉల్లిపాయలు కొంటే. సో అందుకని పెద్ద ఉల్లిపాయలు వేయలేదు.
సో ముందైతే కందిపప్పుని లేవగానే నానబెట్టేసుకున్నాను. ఒక అరగంట పైనే నానింది. నానిపోయాక ఇలా 4-5 విజిల్స్ పసుపు కొంచెం ఆయిల్ వేసి 4-5 విజిల్స్ తెప్పించేసి అది కుక్కర్ విజిల్ తీసేసి మెత్తగా మెదిపేసుకోవాలి. పప్పు గుత్త చక్కది నాది 2 ముక్కలు అయిపోయింది అనమాట. అదే అందుకని నేను నార్మల్గా గట్టిగా మెదుపుతున్నాను, లేదా మిక్సీ పట్టేసుకున్నా అయిపోద్ది. నాకు ఇక్కడ పిల్లల్ని లేపాలి, వాళ్ళకి స్నానాలు చేయించాలి, హడావడిగా ఉంది. సో అందుకని చెప్పి నేను ఇంకా గరిటతోనే మెదిపేసిన తర్వాత ఇలా ఆయిల్లో మనం పోపులు ఏవైతే వేసుకుంటామో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఉంటే ఇంకా బాగుంటుంది. అయిపోయింది. సో ఇంకా కూరగాయలు, టొమాటోలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని అవి కూడా కొంచెం వేగాక పప్పు, చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి. తర్వాత అందులోనే కావాల్సినన్ని నీళ్ళు కూడా పోసేసుకోవాలి. సో పోసేసుకొని కావాలంటే కొంచెం బెల్లము ఆర్ చక్కెర కూడా వేసుకోవచ్చు. నాకు అలా ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయలేదు. సో ఇవి బాగా మరిగిపోయేటప్పుడు కొంచెం కావాల్సినంత ఉప్పు, కారం, సాంబార్ పొడి ఇందాక మిక్సర్ పెట్టుకున్నాము కదా, అది ఒక 2 స్పూన్స్ పక్కకు తీసేసి మిగతాదంతా వేసేసి కొంచెం ఇలా మంచిగా మరగబెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగాక అందులో గుప్పెడు కరివేపాకు వేసుకుంటే, అలాగే కొంచెం పచ్చి అన్నీ తప్పులు మాట్లాడుతున్నాను కదా ఈరోజు వీడియోలో. సో కొంచెం లాస్ట్లో పచ్చి కరివేపాకు ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కట్టేసుకోవడమే. వేడిగా ఇడ్లీలో వేసుకొని తింటే భలే ఉంటుంది. సో చాలా రోజులు అయిపోయింది ఇంట్లో సాంబార్ ఇడ్లీ చేసి, అందుకనే చేశాను. సో ఇక్కడ చూపించలేదు కానీ నేను పక్కన ఒక 4 పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు కూడా వేయించేసి ఇందాక మూకుట్లో పోపు దినుసులు వేయించాను కదా అందులోనే కొంచెం పొట్టినాల పప్పు వేసి మిక్సీ పట్టేశాను. ఉత్తి సాంబార్ ఇడ్లీ బాగోదు, పైన ఏదైనా చట్నీ ఉండాలి, అందుకని పొట్టినాల పప్పు, కొన్ని పల్లీలు వేసి చట్నీ అయితే చేశాను. అది 2 వేసుకొని టిఫిన్ అయితే చేశాను. పిల్లలు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఆనియను ఇంకా అల్లము రసం తీసుకొని తలకి పెట్టుకున్నాను. అలాగే కొంచెం మిక్సీ అది బాగోలేదు, అవన్నీ క్లీన్ చేసుకుంటూ గ్యాస్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని ఇక్కడ గిన్నెలు తోముకుంటున్నాను, తలకి పెట్టుకున్నాను. సో ఇంతకుముందు వీడియోలో 2-3 వీడియోల్లో చెప్పానని చెప్పి ఈ వీడియోలో అయితే ఏం చూపించట్లేదు. మళ్ళీ కావాలంటే కమెంట్ చేయండి, నేను ఇంకెప్పుడైనా అవి చూపిస్తాను. హెయిర్ ప్యాక్ ఎలా వేసుకుంటాను. సో అది తలకి పెట్టేసుకున్నాను. ఇక్కడ తల మీద కారిపోతుంది, తుడుచుకొని గిన్నెలు కడుగుతున్నాను. సో ఈరోజు సాంబార్ ఇడ్లీ కదా, ఇడ్లీ అంటేనే అసలు ఎన్ని గిన్నెలు అయిపోతాయో, ఎంత చిరాకు వచ్చేస్తుందో. కానీ అదే టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇడ్లీ ఫ్యాన్సే. సో ఇడ్లీ ఎక్కువ అడుగుతూ ఉంటారు, బట్ నాకు వండడానికి బద్ధకం అన్నమాట. సో సాంబార్ ఒకటి చేశాను కదా, ఉడకబెట్టడానికి ఒకటి, పోపెట్టడానికి ఒకటి, మళ్ళీ ఇవన్నీ అయిపోయాక సర్వ్ చేసి పక్కకు తీసేయడానికి ఒకటి, అమ్మో బోల్ అయిపోయాయి. సో ఈ గిన్నెలన్నీ తోమేశాను. ఆ స్టాండ్ అయితే నిండిపోయింది. చేసేసుకొని నేను వెళ్ళి తలస్నానం అయితే చేసి వచ్చేసాను. గంజి తీసుకొని పక్కకి, గంజిలో కొంచెం షాంపూ వేసేసుకున్నాను. నేను తలస్నానం చేసి వచ్చేలోపు ఇక్కడ ఆర్డర్ వచ్చింది. ఓ పక్కన మా ఆయన పిలిచేస్తున్నాడు, టవల్ ఇవ్వు అని చెప్పి. ఇక్కడ ఆర్డర్ వచ్చింది, సోప్ మోల్డ్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. సోప్ బేస్ ఎప్పుడో ఆర్డర్ పెట్టాను, అవి మామూలు గిన్నెల్లో వేస్తుంటే మంచిగా రావట్లేదు. సో కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది, అందుకే మోల్స్లో వేద్దామని చెప్పి మోల్స్ ఆర్డర్ పెట్టాను. మోల్స్ వచ్చాయి. సో ఇక్కడ మా ఆయనకి బీసీపీకి టైం అయిపోతుంది. సో అందుకని చెప్పి ఆయన ఎగ్ కర్రీ చేయమన్నారు. లంచ్ పట్టుకెళ్తారు అనమాట, డిన్నర్కి మధ్యాహ్నం పట్టుకెళ్తారు, సాయంత్రం తింటారు. సో బాక్స్ పట్టుకెళ్తారు మధ్యాహ్నం. సో అందుకని చెప్పి ఇక్కడ వేయించుకున్న పల్లీలు ఉంటే అవి తింటూ ఇక్కడ వంట చేస్తున్నాను. సో టొమాటోలు, ఆనియన్స్ కోసుకొని ఎగ్స్ అవి బాయిల్ చేస్తున్నాను. అవి ఉడికిపోతే కొంచెం వాటికి కూర వండేసాయి. మళ్ళీ ఒక గ్లాస్ బియ్యం పక్కన పెట్టాను, వేడివేడిగా అన్నం పట్టుకెళ్తారని. అంటే మార్నింగ్ చేసేస్తాను కదా పిల్లలకి, మా మరిదికి. అది సాయంత్రం వరకు బాగోదు కదా, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ బాక్స్ ఏదైతే పట్టుకెళ్తారో దానికోసం అని చెప్పి కొన్ని బియ్యం పెడతాను. సో ఆ బియ్యం పెట్టాను, పక్కన గుడ్లు కూడా పెట్టాను. అవి ఉడికేలోపు నేను ఇక్కడ టొమాటోలు, ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను. తర్వాత కూర వండేసి ఆయన్ని పంపించేస్తే నేను మిగతా పనులు చేసుకోవాలి. కొన్ని బట్టలు అవి ఉన్నాయి, జీన్ ప్యాంట్లు అవన్నీ, అవి కూడా వేడి నీళ్ళలో నానబెట్టాను. సోఫా మీద క్లాత్లు మొన్న మార్చాను. సో అవన్నీ వేడి నీళ్ళలో నానబెట్టాను. ఆయన వెళ్ళాక నేను కొంచెం లంచ్ చేసేసి కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంది అది చేసుకొని, అప్పుడు మొన్న సండే వీడియో షూట్ చేశాను. సో ఆ వీడియో అయితే ఉంది, అది ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. అది అయిపోయాక దాని తర్వాత ఈ వీడియో పెడతాను. సో బట్టలు ఉన్నాయి, అవి కూడా అవన్నీ ఉతకాలి.
సో కొంచెం తినేసి కొంచెం అది ఉతుకుదాంలే తర్వాత 3కి అలాగని చెప్పి ముందు వీడియో ఎడిటింగ్ అయిపోతే అప్లోడ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఫ్యాన్ వేసుకొని జుట్టు ఆరేలోపు. సో వీడియో ఎడిటింగ్ అయిపోతే ఇక్కడ జుట్టు కూడా ఆరిపోద్ది కదా, అప్పుడు ఫ్యాన్ కట్టేసి సైలెంట్గా ఉంటుంది. మళ్ళీ మా పిల్లలు వస్తే నాకు వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి ఈజీయే, బట్ వాయిస్ రికార్డ్ ఇచ్చుకుంటే పక్కన టీవీ పెడతారు లేదా అరుస్తారు. సో ఫుల్ నాయిస్ వస్తుంది అన్నమాట. అందుకని వాళ్ళు లేనప్పుడు వాయిస్ రికార్డ్ ఇచ్చేసుకుంటే తర్వాత మిగతా పని అంతా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇక్కడ వాయిస్ రికార్డ్ ఇచ్చుకుంటున్నాను. సో చాలా చిన్న వ్లాగ్ అండి, జస్ట్ 11 minutes వీడియో అయితే. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ చెక్ చేసి నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వ్లాగ్స్ పెడతాను, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఇంకా పూజ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నీ చేస్తుంటాను ఆల్మోస్ట్. సో ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా నా వీడియో సజెస్ట్ అవుతే వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే thumbnail నచ్చితే క్లిక్ చేసి చూస్తారు కదా. సో అదనమాట. సో ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు లోక సంస్థ సుఖన భవంతు. బాయ్.